హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ డిఈ సెట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది ఆన్‌లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనేదైతే ఈ వీడియోలో చూద్దాము. స్టెప్ బై స్టెప్ మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు మొబైల్‌లో చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ల్యాప్‌టాప్‌లో కూడా మీరు చేసుకోవచ్చు. మీ ఓన్‌గా మీరే చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలి? మనకి ఏ సర్టిఫికేట్స్ ఉండాలి? ఎలా అప్లై చేసుకోవాలి? ఏంటి అనేదైతే వీడియోలో చూద్దాం. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను. మీకు ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఏముండాలి, ఏ అప్లికేషన్‌కి తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇలాంటివి అన్నీ కూడా సిలబస్ గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మనకి అప్లికేషన్ అనేది మనకి ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందండి. 31 మార్చ్ నుంచి స్టార్ట్ అయ్యి 15th ఏప్రిల్ వరకైతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. ఎగ్జామ్ డేట్ ఎగ్జామ్ డేట్ అనేది మనకి ఇంకా ఇవ్వలేదు. హాల్ టికెట్స్ ఇవి ఎప్పుడు అప్లోడ్ చేసుకోవాలి, ఏంటి, ఎగ్జామ్ ఎన్ని మార్క్స్‌కుంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ హ్మ్. కలిపి ఒక వీడియో అయితే చేశాను. మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి దాంట్లో అందుతాయి. మీరు క్వాలిఫికేషన్ ఏముండాలి దాన్ని చూసుకొని ఇంటర్మీడియేట్ అయితే దీనికి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. మీరు ఈ డీఈ సెట్ అనేది 2 ఇయర్స్ కోర్స్ అయితే ఉంటుంది కదా! ఈ 2 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చినప్పుడు టెట్ రాసుకోండి. టెట్ రాసుకున్న తర్వాత హెచ్‌టి పోస్ట్‌కైతే మీరు ఎలిజిబిలిటీ అయితే సాధిస్తారు. మీరు సెంట్రల్ స్కూల్స్‌లో మీరు జాబ్స్ ఏమన్నా ఉన్నా కానీ మనకి సెంట్రల్ స్కూల్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి కదా! ఆ స్కూల్స్ ప్లస్ ఇక్కడ మనకి ఏపీలో ఉన్నటువంటి స్కూల్స్‌లో 1-5థ్ వరకు చెప్పడానికి ఈ హెచ్‌జిటి పోస్టులయితే ఉంటాయి. ఆ హెచ్‌జిటి పోస్టులకి మీరు ఎలిజిబిలిటీ కావాలి అంటే గిన మీరు ఈ డైట్ సెట్ అయితే రాయాల్సయితే ఉంటుంది. ఈ డైట్ సెట్‌లో అదే టీటీసీ అన్నా, డీఈ సెట్ అన్నా ఒకటే అండి. కన్‌ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఇక్కడ మీరు డీఈ సెట్‌లోనే మీరు క్వాలిఫై అయ్యారనుకోండి 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ఇది కంప్లీట్ చేయాలి. మీరు హెచ్‌జిటికి ఈ డీఈ సెట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ. బీఈడీ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. అది మాత్రం గుర్తుంచుకోండి. ఓన్లీ మీకే ఉంటాయి కాబట్టి పోస్ట్‌లు కూడా ఎక్కువగా ఉంటాయి. పోస్ట్‌లు గూడా మీకు హెచ్‌జిటి అనేది కింద క్యాడర్. తర్వాత స్కూల్ అసిస్టెంట్ అనేది పై క్యాడర్ కాబట్టి మీకు హెచ్‌జిటిలో పోస్ట్‌లు ఎక్కువగా ఉంటాయి. హెచ్‌జిటిలో పోస్ట్‌లు ఎక్కువుంటాయి. మళ్ళీ ఎస్సీకి పోయిన తర్వాత పోస్ట్‌లు తక్కువుంటాయి. ఎస్సీకి ఎందుకు తక్కువుంటాయి అని అంటే మీకు హెచ్‌జిటి వాళ్ళకి ప్రమోషన్ మీద స్కూల్ అసిస్టెంట్‌కెళ్తారు. దాంట్లో నుంచి 40% మాత్రమే మనకి నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. అందుకనే మీకు హెచ్‌జిటిలో పోస్ట్‌లు ఎప్పుడైనా సరే డీఎస్సీ విడుదల చేసినప్పుడు మనకి హెచ్‌జిటిలో పోస్ట్‌లనేవి చాలా బావుంటాయి. మీరు చిన్న వయసులోనే 20 ఇయర్స్‌కే మీరు జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. మంచి సాలరీ గూడా ఉంటుంది. అందుకని మీరు ఈ డైట్ సెట్ అయితే చాలా వరకైతే చేస్తారు. ఇంటర్మీడియేట్ అవ్వగానే టీచింగ్ ఫీల్డ్‌లోకి రావాలంటే కంపల్సరీగా ఈ కోర్స్ అయితే చేయండి. ఎవరైనా బీఈడీ చేసిన వాళ్ళు గూడా ఈ డి డీఈడీ కోర్స్ కూడా చాలామంది చేస్తున్నారు. డీఈ సెట్ కోర్సు. బీఈడీ చేసినా గానీ డీఈ సెట్ 2 ఎగ్జామ్స్‌కి రాసుకోవచ్చండి మీరు. హెచ్‌జిటి రాసుకోవచ్చు, స్కూల్ అసిస్టెంట్ 2 రాసుకోవచ్చు. అందుకని డీఈ సెట్ అనేది రాసుకోవాలి. ఈ ఈ కోర్స్ అనేది కంప్లీట్ అయితే చేయాలి. ఇప్పుడు మీరు వెబ్‌సైట్‌కెళ్ళాలంటే ఏపీ డీఈ సెట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది క్రోమ్ బ్రౌజర్‌లోకెళ్ళి ఏపీ డీఈ సెట్ అనేది మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ వచ్చే ఆప్షనే మనకి ఏపీ, ఆంధ్రప్రదేశ్ అనేది ఈ విధంగా లోగో అయితే ఉంటుంది. ఈ లోగో ఉన్న ఆప్షన్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి ఫోటోస్ కూడా ఉంటాయి. ఇది వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లో మీకు నోటిఫికేషన్, షెడ్యూల్ ప్లస్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది పేమెంట్. ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ముందు పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పేమెంట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మీరు ఎంటర్ ద ఆధార్ నంబర్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇట్లా స్టార్ మార్క్స్ ఉన్నవి మాత్రమే కంపల్సరీగా మీరు ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ఆధార్ నంబర్ అయితే అడుగుతున్నారు. ఆధార్ నంబర్ ఇయ్యండి. క్యాండిడేట్ మొబైల్ నంబర్ అడుగుతున్నారు. క్యాండిడేట్ మొబైల్ నంబర్ ఇవ్వండి. క్యాండిడేట్ నేమ్ మీ ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. మీరు ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఇచ్చారో అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వండి. అమౌంట్ అనేది రూ. 750 అనేది ఇక్కడ చూయిస్తుంది. ఇక్కడ మీకు రూ. 750 అనేది
ఇవ్వండి. అంటే మనకిప్పుడు అమౌంట్ అనేది 1000 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు అమౌంట్ 1000 రూపీస్ అనేది మీకొస్తుంది. 1000 రూపీస్ అయితే మీకు అమౌంట్ అయితే మీరు పే చేయండి. తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఇక్కడ ఉంది. మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఇదనేది మనకిక్కడ 1000 రూపీస్ అనేది రావాల్సింది. ఇక్కడ 750 అనేది వచ్చింది. మీకు ఇక్కడ ఎంత చూపిస్తే మీరు అంత అనేది పే చేయాల్సయితే ఉంటుంది. ఇక్కడ తర్వాత ఇక్కడ బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్‌నయితే సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఫార్మ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ స్టేటస్ అనేది వస్తుంది. పేమెంట్ స్టేటస్‌లో మీకు క్యాండిడేట్ ఐడీ వస్తుంది. మీకొక ఐడీ అయితే ఇస్తారు. ఐడీ నంబర్ అనేది నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత మీ నేమ్ అనేది వస్తుంది. మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్, మీ నేము, మీరిచ్చింది, మీ యొక్క మొబైల్ నంబరు, క్యాండిడేట్ ఐడీ ఇలాగా ట్రాన్స్‌ఫర్ చేసిన ఐడీ, పేమెంట్ అమౌంట్ అనేది కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. ఎప్పుడు పే చేశారు అనేది కూడా మీకు అమౌంట్ అయితే రావటం జరుగుతుంది. ఈ విధంగా మీకు సక్సెస్‌ఫుల్లీ అనైతే రావాలి. అప్పుడే మీకు మీరు చేసిన పేమెంట్ అనేది వాళ్ళకి వెళ్ళింది. ఇంకా నెక్స్ట్ మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాలంటే మళ్ళీ మీరు నెక్స్ట్ మీరు సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్ అనేది చేసుకోవాలి. ఇప్పుడే చూడండి మీరు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంటర్ఫేస్‌కని మళ్ళీ మెయిన్ హోమ్‌కైతే వెళ్ళిపోండి. హోమ్‌కైతే వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇచ్చినవి ఈ విధంగా మీరు లాగిన్ అయితే అవుతారు. మీరు పేమెంట్ చేసినప్పుడు. క్యాండిడేట్ ఐడీ అనేది తీసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ తోటి మీరు ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు గ గెట్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేయండి. గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా క్యాండిడేట్ మీరు ఈ విధంగా అనేది క్యాండిడేట్ ఐడీ ఇస్తుంది. ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ ఏ డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు పేమెంట్ అనేది కూడా మీకు ఇక్కడ చూయించడం అయితే జరుగుతుంది. చూయించిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. ఇందులో మీరు అన్నీ కూడా ఫిల్ అయితే చేయాలి. నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ అంటే మీరు ఎవరు అప్లై చేసుకుంటున్నారో వారి నేమ్ అనేది ఇక్కడ ఇయ్యండి. మీ యొక్క మదర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఫాదర్ నేమ్ కూడా ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ముందుగా మీరు పేమెంట్ చేసేటప్పుడు ఏదైతే ఇచ్చారో అదే ఇవ్వండి. ఏవైనా సేమ్ ఇవ్వండి. అన్నీ ఒకటే. నేమ్ కూడా సేమ్. ఏ విధంగా పైన ఇచ్చారో అదే ఇవ్వండి. ఇక జెండర్ ఏంటంటే మీరు మెయిల్ అయితే మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్ కూడా మీ పర్సనల్ మొబైల్ నెంబర్ ఉంటే మీది ఇవ్వండి. ఏదైనా వర్కింగ్‌లో ఉన్నది, మీకు బ్యాలెన్స్ ఉంటున్నది మీరు ఆ నెంబర్ అనేది ఇవ్వండి. ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడీ కూడా వర్కింగ్‌లో ఉన్న ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. ఫోన్ నెంబర్ కూడా మీరు వర్కింగ్‌లోది ఇవ్వండి. ఎందుకంటే మీకు మెసేజెస్ అయితే వస్తాయి. హాల్ టికెట్ విడుదలైనప్పుడు ప్లస్ మీకు ఏమైనా మిస్టేక్స్ చేసినా, డౌట్స్ ఉంటే మీకు ఫోన్ అయితే చేస్తారు. అందుకనే మీరు మొబైల్ నంబర్ అనేది వర్కింగ్‌లో అనేది ఇవ్వండి. ఈమెయిల్ కూడా వర్కింగ్‌లో ఉన్నది ఇవ్వండి. ఇక్కడ అన్ని స్టార్ మార్క్స్ ఉన్నాయి మాత్రం కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇవ్వాలండి. మీరు రిలీజియన్ సెలెక్ట్ చేసుకోండి. ఏ రిలీజియన్ అనేది మీరిక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కమ్యూనిటీ కూడా మీరు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎన్‌సీసీ వాళ్ళైతే ఎన్‌సీసీ ఇది కూడా మీరు చేయండి. డిఫెన్స్ మీరు వీళ్ళు కూడా డిఫెన్స్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ లెవెల్ ఆఫ్ ది గేమ్ స్పోర్ట్స్ ఉన్నవాళ్ళు ఇది కూడా మీరు గేమ్స్‌లో ఉంటే గేమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. స్కౌట్ ఉంటే స్కౌట్ వాళ్ళకి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది మీకు ఎస్ఎస్‌సిలో ఉంటాయి కదా! అవే మీరు ఎస్ఎస్‌సిలోవే ఇవ్వండి. ఇక 2 అనేది ఇవ్వాలి. మీరు తెలంగాణ వాళ్ళా? లేకపోతే ఆంధ్ర అనేది మీరు ఏ స్టేట్‌కి చెందిన వాళ్ళనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫోటో ఆర్ సిగ్నేచర్ 2 కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసిన విధంగా ఇక్కడ 50 కేబీ అనేది మనకి ఇస్తారు. ఆ విధంగా మీరనేది బ్లాక్ పెన్ తోటి మీరు సైన్ అయితే చేయాలి అనేది ఇచ్చారు. మనకి ఫోటో సైజ్ కూడా మీకు అక్కడదే 4.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అనేదైతే ఇచ్చారు. ఇక్కడ
విడ్త్ ఏమో 3.5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. సిగ్నేచర్ అనేది 1.5 సెంటీమీటర్స్ అనేది సిగ్నేచర్ ఉండాలి. ఫోటో కిందనే మీకు సిగ్నేచర్ అనేది చేసి దీన్ని స్కాన్ చేసుకొని మీరు దీంట్లోకైతే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫైల్ లాగా మీరు చేసుకోవాలి. చూజ్ చేసుకొని దీన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇది అడుగుతుంది. మీకు డౌన్‌లోడ్స్‌లోకెళ్తారు. మీరు డౌన్‌లోడ్స్‌కెళ్ళిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ నొక్కితే ఇక్కడికొచ్చి సేవ్ అయిపోతుంది ఫోటో అనేది. అడ్రెస్ మీ యొక్క అడ్రెస్ అనేది ఇవ్వండి. మీ యొక్క మండల్ ఇవ్వండి. విలేజ్ ఇవ్వండి. డోర్ నంబరు, స్ట్రీట్, పిన్ కోడ్ అనేది కరెక్ట్‌గా ఇవ్వండి. మీకు పిన్ కోడ్ అనేది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్‌కి సంబంధించి మీకు ఉంటే గిన యెస్ లేకపోతే నో అనేది సెలెక్ట్ చేయండి. ఇక తర్వాత మీకు ఇక్కడ బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్‌నైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ ఫార్మ్ అనేదైతే వస్తుంది. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లియర్‌గా ఇప్పుడు చూయించడం అయితే జరుగుతుంది. ఇక్కడ తరువాత నెక్స్ట్ ప్రింట్ ఫార్మ్ అనేది మీకు చూయిస్తుంది. మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రింట్ అయ్యి మీకు రావడం అయితే జరుగుతుంది. ఇంతే. మీరు అప్లై చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేటు ప్లస్ ఇలాంటివన్నీ కూడా మనకి ఏమి అయితే అడగడం లేదు. మీకు ఇవన్నీ అవసరం లేదు. ఇన్‌కమ్ సర్టిఫికేటు ఇలాంటివి కూడా ఏమీ అడగడం లేదు. మీకు ఎప్పుడు ఇవన్నీ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సెలింగ్‌కైతే వెళ్తారు కదా! మీరు సెలెక్ట్ అయిన తర్వాత కౌన్సెలింగ్‌కెళ్ళేటప్పుడు మీకు క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్‌కమ్ సర్టిఫికేటు అవన్నీ కూడా అడుగుతారు. అప్పట్లోపు ఎవరైనా మీకు లేకపోతే గిన క్యాస్ట్ సర్టిఫికేటు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటారు కదా! ఆన్‌లైన్ ద్వారా వచ్చి ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఆన్‌లైన్ ద్వారా వస్తుంది క్యాస్ట్ సర్టిఫికేటు. అది ఉంటే సరిపోతుందండి. ఎవరైనా ఆన్‌లైన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే గిన మీరు కొత్తదైతే అప్లై చేసుకోండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ మాత్రము ఎవ్రీ ఇయర్ అనేది చేంజ్ అవుతుంది. ఇన్‌కమ్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేటివి మీరు ప్రతి సంవత్సరం అనేది తీసుకోవాల్సయితే ఉంటుంది. ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఇస్తారు. చాలామంది నాకు బీఈడీ నోటిఫికేషన్ ప్లస్ పీజీ సెట్ నోటిఫికేషన్ నేను వీడియోస్ అయితే పెట్టాను. చాలామంది ఇదే డౌట్ అయితే అడుగుతున్నారు. వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది అడిగారు. మీకైతే ఎటువంటిదైతే అడగలేరు. మీరనేది కౌన్సెలింగ్ టయానికైతే అన్నీ తీసుకొనైతే పెట్టుకోండి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది అందరికీ యూజ్‌ఫుల్ అవుతుంది. మీ యూజ్‌ఫుల్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే మీ ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేయండి. ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై అయితే చేసుకుంటారు. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఛానల్‌లో మనకి ఇప్పుడు డీఈడీ, బీఈడీ సెట్‌కి సంబంధించి నోటిఫికేషన్స్, సిలబస్సు, ప్రీవియస్ పేపర్స్ ప్లస్ టెట్ సిలబస్సు, ప్రీవియస్ పేపర్స్, టెట్ క్లాసెస్, డీఎస్సీ క్లాసెస్ అన్నీ కూడా సెట్, నెట్, జేఎల్, డీఎల్ అలాగా అన్నీ తెలుగుకు సంబంధించిన క్లాసెస్ అన్నీ ఛానల్‌లో ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్‌ని కూడా విజిట్ అయితే అవ్వండి. విజిట్ అయిన తర్వాత మీకు డీఎస్సీ జాబ్ వచ్చేంత వరకు మేము ఎవ్రీ అప్డేట్ అనేది ఛానల్‌లో ఇస్తూ ఉంటాము. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే గిన కామెంట్ అయితే చేయండి. ప్రీవియస్‌గా ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత మీరు లా సెట్, పాలి సెట్ ఇలాంటివి పీజీ సెట్ ఏవైనా అప్లికేషన్స్ అనేది అన్నీ కూడా నేను ఛానల్‌లో పెట్టానండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు నచ్చిన కోర్స్‌నైతే మీరు అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇక మీకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చాలామంది బుక్స్ అయితే అడుగుతున్నారండి. బుక్స్ గురించి నేను డిస్క్రిప్షన్‌లో అమెజాన్ లింక్స్ అయితే ఇస్తాను. కొన్ని బుక్స్ అనేది ఫ్లిప్‌కార్ట్‌లోవి ట్యాగ్ చేస్తాను. బుక్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే బుక్స్ తీసుకున్నారనుకోండి మీరు ఈజీగా మీ 2 మంత్స్‌లో చదవచ్చు, రివిజన్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఉంటాయి. ప్రాక్టీస్ పేపర్స్ కూడా బుక్స్ అయితే మీకు ఇంపార్టెంట్ బుక్స్ అనేది మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అవి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్లస్ హాల్ టికెట్స్ ఎప్పుడొస్తాయి, ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయనేది కూడా మీకు డీటెయిల్స్ ఎవ్రీ డీటెయిల్ అనేది ఛానల్‌లో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. షేర్ చేయండి.